ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో సూర్యగ్రహం, శనిగ్రహం, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, వృషభ రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే గురుగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో కుజ బుధ శుక్రగ్రహాలు, 11వ స్థానంలో రవి శని గ్రహాలు, అలాగే 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వాళ్ళకి అంత మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరటం అనేది ఈ వారం కనబడుతోంది. చేసిన ప్రతి పనిలో కూడా విజయం కనబడుతోంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే చురుకుగా ఆలోచన చేయడం, మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం జరుగుతుంది. ధనస్థానానికి ఇబ్బంది లేదు. ధనయోగాలు బాగా ఉన్నాయి. ధనం బాగా చలామణి అవుతుంది. మాట తీరు గుర్తింపు గౌరవాన్ని ఇస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కలుపుగోలుతనంగా ఉండగలుగుతారు. అన్ని వ్యవహారాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. గృహ వాహన యోగాలు బాగున్నాయి. ఈ వారం గృహయోగం అనేది ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కూడా క్రయ విక్రయాదులు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. విద్యా వ్యవహారాలలో అనుకూలమైన వాతావరణం బాగా ఉంది. విద్యల్లో రాణిస్తారు. విద్యల్లో మంచి స్థాయికి వెళ్ళగలిగే పరిస్థితి ఉన్నది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కూడా బాగా అనుకూలంగానే ఉన్నాయి. రుణ సేకరణ చేయగలుగుతారు. అలాగే మనం ఇవ్వవలసిన రుణాలు ఏదైనా ఉంటే తీర్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి అనుకూలమైన వాతావరణమే ఉన్నది. భార్యాభర్తలకు మంచి అనుకూలమైన స్థితి ఉన్నది. ప్రేమ అనురాగాలు కలిగి ఉంటారు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమే అని తెలుస్తోంది. అంటే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో వీరేదైనా పెట్టుబడి పెడితే దాంట్లో లాభం కనిపిస్తుంది. అలాగే పెట్టుబడి కొత్తగా పెట్టడానికి కూడా ఇది అవకాశం సరైన సమయంగానే తెలుస్తోంది. కొత్త వ్యాపారాదులు చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. భాగ్యస్థితి బాగా ఉంది. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. అలాగే చేపట్టిన కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా లాభసాటిగానే ఉంటుంటాయి. కొంతమందికి మొదటి ప్రయత్నం ఫలించకపోయినా
రెండవ ప్రయత్నంలో తప్పకుండా విజయం కలుగుతుంది. ఉద్యోగ వ్యవహారాదుల్లో చాలా అనుకూలమైన వాతావరణమే ఉంది. ఉద్యోగం చేసే ప్రాంతంలో మంచి గుర్తింపు కలుగుతుంది. అలాగే ఎక్కువ మంది ప్రజల మన్ననలు పొందగలుగుతారు. అందరి అభిమానాలు చూరగొంటారు. ఇంటా బయట ఎక్కడైనా అనుకూల స్థితే ఉన్నదని తెలుస్తోంది. గతంలో శత్రువులైన వారు కూడా ఇప్పుడు మిత్రులయ్యే అవకాశం ఉన్నది. చిన్న చిన్న సమస్యలు బంధుమిత్రులతోటి ఎక్కడైనా ఉంటే అవన్నింటిని కూడా సరి చేసుకోగలుగుతారు. అటువంటి వివాద లక్షణాలన్నింటినీ తొలగించుకొని అన్నిట్లో కూడా అనుకూలమైన స్థితిని సాధించగలుగుతారు. మధ్యవర్తిత్వంలో మంచి నైపుణ్యం ఉంటుంది. సాధారణమైన ఖర్చులు అనుకూలంగానే ఉంటాయి. ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా కొంత బాగా అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు ఇంకా పెరగడం కోసం ఈ వారం ఈ మేషరాశి వాళ్ళు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.